ఏడాదికి 12 నెలలు, 4 నెలలకు ఒక కాలం. కానీ ఏ టైంకి ఎట్లుంటుందో తెలియకుండా అయింది వాతావరణం. మొగులు గురించి బగ్గ తెలిసినోళ్ళే తికమకయ్యే పరిస్థితి. ఆనలు పడాల్సిన టైంలో ఎండలు, బగ్గ సలిపెట్టాల్సిన టైంలో ముసురు. గిట్లయితుంది మరి. నిన్న మొన్నటికెళ్ళి చూడరాదుండ్రి, పొద్దంతా బగ్గ ఎండలు కొట్టి పొద్దుముకి గాలి దుమారం పెట్టబట్టే. ఓ 4 రోజులు గిట్లనే ఉంటదట. ఇక అస్సలు వార్త ఏందంటే మాడువల్గే ఎండాకాలంలా చల్లటి ముచ్చటుల్లో ఈ 7 ఆనలు బగ్గ పడతాయట. మొగులను పరిచయబట్టే సంగపోల్లే చెప్పిండ్రు. జూన్ కెళ్ళి సెప్టెంబర్ దాకా 4 నెలలు జోరు ఆనలు పడతాయట. లెక్కకైతే ఈ 4 నెలలే ఆనకాలం. ఈ టైంలో పడాల్సిన ఆనలు పడితే ఏడాదంతా వ్యవసాయానికి తాగుతానికి నీళ్ల తిప్పలు ఉండవు. కానీ మునుపటి ఆనకాలంలా ఆనలు లేటుగా అందుకున్నాయి. అటెంకా పడాల్సినంత పడలేదు. హీగేముంది, ఎండాకాలం రాకముందే చెరువులు ప్రాజెక్టులు ఎండినాయి. కొబ్బరి బోండంలా నీళ్లు గుంజినట్టే అయింది బోర్ల పరిస్థితి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తులేదు, బోర్లు ఓసులు లేక పంటలన్నీ ఎండబట్టే. ట్యాంకర్లు తెచ్చి షేన్లు బతికించుకుంటానికి తండ్లాడుతున్నారు ఆడాడా. ఎల్నీనో చేయబట్టి ఆనలు తక్కువ పడ్డాయట మునుపు. ఈ తాపకు గా తిప్పలేం లేవు. సరిపోను పడతాయని చెప్పే వరకు రైతులు జరంత నిమ్మల పడొచ్చురు. వచ్చే ఆనల ముచ్చట అటు ఉంచితే ఊర్ల పొంట రాళ్ల వనలు పడుతున్నాయి ఆడాడా. ఒరిషేన్లు కోతకొచ్చిన టైంలా ఇప్పుడు ఈ షెడుపానాలతోటి కొత్త పరిశాన్ వచ్చింది రైతులకు.